పుబ్బా నక్షత్రం పూర్వఫల్గుని నక్షత్రం. పుబ్బా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర పుబ్బా నక్షత్రం, తర్వాత చంద్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు చాతుర్మాస్యులు చేసి పునీతం చేసిన విశాఖపట్నం ద్వారకానగరు శంకరమఠంలో ఉన్నాను. ఈ శంకరమఠానికి వేద శాస్త్ర వేద భాష్యులకి అవినాభావ సంబంధం. ఇక్కడ శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామి వారు అనేక సంవత్సరాలు ఉండి ఉత్తరాంధ్ర పరిషత్తులను స్థాపించి అది ఈ సంవత్సరమే రజతోత్సవం చేసుకుంది. అలాగే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు క్రితం సంవత్సరం ఇంచుమించుగా 60-70 రోజులు ఈ శంకరమఠంలో ఉండి అందరినీ తలుపు చేశారు. అలాగే ఈ శంకరమఠం మాకు చిరకాల మిత్రుడు, న్యాయవాది తల్లాప్రంగ అచ్యుతరామయ్య గారి చేతిలోకి వచ్చాక వాళ్ళ తమ్ముడు లక్ష్మణస్వామి ఒకడున్నాడు, శ్రీనివాసనే. ఏవైనా సరే దీన్ని ఏదో చేయాలి అనేసరికి మహాస్పీడు 6 మాసాల్లో జరగవలసిన పని 20 రోజుల్లో చేసేసాడు. అంతే కదండి, 20 రోజుల్లో చేసేయడం ఒక రూపురేఖ మార్చేశాడు శంకరమఠానికి. అటువంటి వారి దాంట్లో చాలా చక్కగా మొన్న నిన్నటితోటి ఉత్తరాంధ్ర పరిషత్తు సభలో అవి జరిగాయి. దైవికంగా దైవానుగ్రహం వల్ల, వారి అభిమానం వల్ల నేను కూడా పరీక్షాధికారిగా రావాల్సి వచ్చింది. ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు చాలా ఉత్తమ శ్రేణిలో ఎటువంటి ఒడిదుడుకు లేకుండా చాలా చక్కగా పరీక్షించారు కుర్రాళ్ళలో. అంతేకాదు నాకు చాలా సంతోషం వస్తుంది. నా పక్కన పరీక్షాధికారులు కూడా అది సంతోషం వేసి ఒక్కొక్క మన్నంలో 2 సంవత్సరం కూడా అడిగాను. మేము తప్పితే అడుగుతాం 2వ వరుస బాగా చెప్పారని అడిగారు అన్నమాట. అంతేకాదు ఈ పాఠశాల ఆదర్శమైన పాఠశాలగా మన ఉభయ రాష్ట్రాల్లో ఈ ద్వారకానగర శంకరమఠంలో ఉన్న ఈ వేద పాఠశాల ఆదర్శమైన పాఠశాలగా జగద్గురువుల దివ్యానుగ్రహంతో అభివృద్ధిలో ఉండాలని, అలాగే శాస్త్ర పాఠశాల కూడా ఇక్కడ ప్రారంభించాలని అనేక కార్యక్రమాలకి ఇది నాందిగా ఉంటుంది. అనేక కార్యక్రమం కాదు, వేద సప్తాహాలు ఏంటి, వేద సభలు ఏంటి, ఇంకోటి నా చిన్నప్పటి నుంచి రుద్రఘన ఇవన్నీ కూడా నాకు చాలా. మా నాన్నగారికి ఇదే శంకరమఠంలో గండపిండే సన్మానం చేశారు. అహోరాత్ర పారాయణ చేశారు మా నాన్నగారు ఇదే శంకరమఠంలో. అలాగే జగన్నాథ ఘనపాటి గారికి గండపిండే సన్మానం, ఉపాధ్యాయ శ్రీపాద సుబ్బావధాన గారికి గండపిండే సన్మానం, ఉపాధ్యాయ నాగేశ్వర ఘనపాటి గారికి గండపిండే సన్మానం, శ్రీపాద కృష్ణమూర్తి ఘనపాటి గారికి గండపిండే, శ్రీపాద రామకృష్ణ ఘనపాటి గారికి గండపిండే సన్మానం, అలాగే శ్రీపాద శ్రీరామకృష్ణ ఘనపాటి గారికి ఎంతమందికి గండపిండే సన్మానాలు అయ్యో ఇక్కడ. అందులో జనార్దనానంద సరస్వతి స్వామి వారు అందరినీ ప్రోత్సహించారు. అలాగే కందుకూరి శివానందమూర్తి గారు కూడా ఈ శంకరమఠం అంటే ఒక అభ్యాజ్యమైన భక్తిది. అంతేత ఆ శంకరుని యొక్క కృప వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర పూర్వఫల్గుని నక్షత్రం. ఓం వ్యాధి కవాంపతి ఫల్గుని నామసిద్ధం తదయమనవర్ణనిత్రదారు తరంగాభయకోసనితారకోసనీనా జీవంతముపసంవిషేమ ఏనేమా విశ్వాభువనాని సంజితా యస్య దేవానుసయ్యంతి చేతః హర్యమారాజాదరస్తు విశ్వాన్ ఫల్గునీనామృషభోరో రవీతి హర్యమారాకామయత పశుమాన్ స్యామితి సయేకమర్యం నే ఫల్గునీభ్యాం చరణ్యరవపత్ తతో వై సపశుమాన భవత్ పశుమానః వై భవతి యదేన హవిషా యజతే యుజేన దేవం వేద స్తోత్ర జుహోతి అర్ఘ్యం నే స్వాహా ఫల్గునీభ్యాం స్వాహా పశుభ్యః స్వాహేతి. దేవతా సహిత పూర్వఫల్గుని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. చంద్రగ్రహం. ఓం ఆప్యాయస్వసమేతుతే విశ్వదస్వమృష్ణియం భవావాజస్య సంగతే సోమో అబ్రవీదంతర్విశ్వాదిభేష
विश्वभेषजी गौरी विमाय सलिलाविचक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी प्रभुषी सहस्राक्षरा परमेभ्यो अधिदेवता प्रत्यधिदेवता सहिता चंद्रग्रहानुग्रह सिद्धिरस्तु ओम नमः शंकराय शंकराय नमो नमः शंकराय शंकराय नमो नमः शंकराय 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 मयस्कराय मयस्कराय शंकराय शंकराय मयस्कराय शंकराय शंकराय मयस्कराय 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 नमो नमः मयस्कराय मयस्कराय नमः मयस्कराय मयस्कराय नमो नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय 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 शिवदराय शिवदराय शिवाय शिवाय शिवदराय 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 नमो नमः शिवदराय शिवदराय नमः शिवदराय शिवदराय नमो नमः तीर्थाय तीर्थाय नमः तीर्थाय आयो यज्ञयो नमस्मारुष्याय नाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता देह पूर्व फल्गुने नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित चंद्रग्रहानुग्रहेण शारदा चंद्रमूलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण श्री 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 जगद्गुरु चंद्रशेखरेंद्र सरस्वती महास्वामी दिव्यानुग्रहेण श्री 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 जगद्गुरु जयेंद्र सरस्वती महास्वामी दिव्यानुग्रहेण श्री 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 जगद्गुरु भारती तीर्थ महास्वामी दिव्यानुग्रहेण श्री 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 जगद्गुरु शंकर विजयेंद्र सरस्वती महास्वामी दिव्यानुग्रहेण श्री 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 जगद्गुरु विधुशेखर भारती महास्वामी दिव्यानुग्रहेण श्री 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 जगद्गुरु सत्य चंद्रशेखरेंद्र सरस्वती महास्वामी दिव्यानुग्रहेण विशाखपट्टणस्थित स्वयं व्यक्त कनक महालक्ष्मी देवता दिव्यानुग्रहेण स्वयं व्यक्त वराह लक्ष्मी नरसिंहस्वामी दिव्यानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु देशोऽयं निरुपद्रवोऽस्तु